Dear aspirants, this is Srinivas, your quant mentor. Welcome to the digital class notebook channel. ఇవాళ మనం పర్సంటేజ్ సెట్ 3లో మెయిన్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇవాటితోటి పర్సంటేజ్ కంప్లీట్ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, కంప్లీట్ అవుతుంది. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీనికి ముందు పర్సంటేజ్ మీద ప్రిలిమ్స్ లెవెల్ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ చేయడం జరిగింది. సో ముందు అది చూసి తర్వాత ఇవాళ ఈ క్లాస్ని ఫాలో అవ్వండి. Okay, let's get into the questions. 50% of the voters promised to vote for A and the rest promised to vote for B. Okay, on the election day, 15% of voters who promised to vote A went back from their promise, and 18% of the voters who promised to vote for B were abducted. Abducted ante అపహరణకు గురయ్యారు అని అర్థం. Who were released by the next day. If A has won by the 1380 votes, 1380 votes, then find the total number of voters. Okay, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఓట్స్ని 500x అనుకుంటా. 100x కూడా అనుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్స్ వాల్యూస్ పాయింట్లలో వస్తాయి. తర్వాత మనం ఎక్స్ వాల్యూ కనుక్కునేటప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసి 150 అవుతాయి. కాకపోతే 500x తోటి తీసుకుంటే కొంచెం క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మీరు ఒకవేళ 500x బదులు 100x తీసుకున్నా ఏం కాదు, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, అప్పుడు 100x తీసుకుంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి 150 వస్తుంది. అండ్ టోటల్ ఓటర్స్ వచ్చేసి 500x ఉన్నారు. అందులో ఏకి ప్రామిస్ చేశారు కదా, ఏకి ప్రామిస్ చేశారు కదా ఓట్ చేస్తామని. అది ఎంతమంది అంటే 60% కదా. సో 500x ఇంటూ 60/100 అప్పుడు ఎంత అయింది? 0, 2 జీరోలు క్యాన్సిల్ అయితే 5 6 30, 300x. బి ప్రామిస్ చేశారు కదా, అండ్ రెస్ట్ ఆఫ్ ద ఓట్స్ వేర్ ప్రామిస్ టు ఓట్ ఫర్ ద బి. 100లో 60% ఓట్స్ అంటే మిగిలిన వాళ్ళు ఎంత? 40% కదా. సో 500x ఇంటూ 40/100 అప్పుడు ఎంత అయింది? 2 జీరోలు క్యాన్సిల్ అయితే 5 4 20, ఇది 200x. బికి ప్రామిస్ చేసిన ఓట్. అయితే ఆన్ ఎలక్షన్ డేకి వచ్చేసరికి ఓటు సంఖ్య ఉంది కదా, ఓట్లు వాళ్ళు 15% మెంబర్స్ ఏ నుండి విత్డ్రా అయ్యారు కదా, అంటే మారిపోయారు కదా. సో ఆన్ ఎలక్షన్ డే ఏ నుండి ఎంతమంది వెంట బ్యాక్ వెళ్ళారు? 15% కదా. ఏ వెంట్ బ్యాక్ ఆన్ ఎలక్షన్ డే, ఏ నుండి వెంట్ బ్యాక్ ఎంతమంది? 15%. సో 15/100 ఇంటూ ఏలై మొత్తం ఎంతమంది ముందు ప్రామిస్ చేస్తారు? 300 మెంబర్స్. సో 300 15 3 45x. అండ్ బి నుండి అండ్ 18% ఆఫ్ ఓటర్స్ హూ ప్రామిస్ టు ఓట్ ఫర్ బి వేర్ అబ్డక్టెడ్. ఎంతమంది బి నుండి అబ్డక్టెడ్ అయిన వాళ్ళు? 18%. 18 ఇంటూ 200x, x/100. 2 జీరోలు క్యాన్సిల్ అయితే 18 2 36x. హూ వేర్ రిలీజ్డ్ ఇన్ ద నెక్స్ట్ డే. ఇప్పుడు మీరు ఒక విషయం చూసుకున్నట్టయితే వాళ్ళు ముందు ఏకి ప్రామిస్ చేసింది 300 మెంబర్స్ ఓటర్స్ వేస్తామని, కానీ ఎలక్షన్ డే నాడు ఒక 15% మంది బ్యాక్ వెళ్ళడం వల్ల ఏకి వెళ్ళి, అంటే మిగిలిన వాళ్ళు ఈ 45 మెంబర్స్ బీకి దిక్కు తిరిగారనే కదా అర్థం. ఏకి వేయము కానీ బీకి మాత్రం వేస్తామని ఒక్కరోజు ఎలక్షన్ ముందు రోజు చేంజ్ చేసుకున్నారు మైండ్ని. సో ఈ 45x ఉన్నారు కదా, అప్పుడు మరి బీకి ఎంతమంది ఉండాలి? మొత్తం బీకి ఓటేసే వాళ్ళే ఎంతమంది? బి టోటల్ ఓటర్స్ ఎంతమంది?
ఒక్క నిమిషం. వీళ్ళందరూ మైండ్ సెట్ మార్చుకున్నారు. అప్పుడు ఈ 45 మెంబర్స్ విత్డ్రా చేసుకున్నారు కదా, అంటే 300 మైనస్ 45 తీసేస్తే ఎంత, 255 మెంబర్స్ మాత్రమే ఆ రోజు ఏ వైపు నిల్చున్నారు. అప్పుడు అంతకుముందు 300 మంది నిల్చుంటే ఇప్పుడు కేవలం 255 మంది నిల్చున్నారు. అండ్ 18 to 36x కదా, 200కి వెళ్ళి మైనస్ వీళ్ళెంత, అబ్డక్టెడ్ అయిన వాళ్ళు అంటే కిడ్నాప్ చేయబడ్డారు లేదా అపహరించబడిన వాళ్ళు. సో 36x తీసేస్తే ఎంత, 164x. సో ఈ క్వశ్చన్లో వాడు ముందు 300 మంది ఓటేస్తామని చెప్పి తర్వాత ఎలక్షన్ రోజు మనసు మార్చుకున్న వాళ్ళు ఎంతమంది, 45 మంది. సో వీళ్ళు ఈ 45 మంది ఎటు దిక్కు వెళ్ళారు, బి వైపు కదా. సో బి టోటల్ ఓటర్స్ ఎంతమంది, 164 మెంబర్స్ కిడ్నాప్ చేయబడ్డారు. ప్లస్ ఈ 45 మెంబర్స్ ఏ నుండి వీళ్ళకి యాడ్ అయ్యారు కదా, అప్పుడు ఎంతమంది అయ్యారు, 5, 4, 9, 6, 4, 10, 209. సో ఇఫ్ ఏ హ్యాస్ వాన్ బై 1380 ఓట్స్, సో ఏకి ఎంతమంది ఓటేసారు, 255x, బికి 209x. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1380. సో 255x మైనస్ 209x ఈక్వల్ టు 1380. ఇవి డిఫరెన్స్ చేస్తే ఎంత, 9 ఇక్కడ 1 అక్కడ 46x ఈజ్ ఈక్వల్ టు 1380. 2 2 जा 4, 2 3 जा 6, 2 6 जा 12, 2 9 जा 18, 23 1 जा 23, 3 जा. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 30. సో ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. మన టోటల్ ఓట్స్ ఎంతమంది అనుకున్నాము, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది అనుకున్నాము, 500x కదా. సో మనకి ఎక్స్ వాల్యూ తెలుసు. సో దీన్ని మనం 500 ఇంటూ 30 ఎంత, 15,000. ఆప్షన్ ఈ. ఓకే, వీళ్ళు కిడ్నాప్ చేయబడ్డాక మిగిలిన వాళ్ళ సంఖ్య 200 మంది 164 మంది. ఈ 164 మంది ఉండగా అయితే ఏ ఎలక్షన్ రోజు వీళ్ళు మనసు మార్చుకున్నారు కదా 45 మంది, ఆ 45 మంది దీంట్లోకి చేరడంతో 209 మంది అయ్యారు. మనసు మార్చుకోకుండా ఏ వైపు నిల్చున్న వాళ్ళు 255 మంది. ఇవి ఇద్దరి మధ్య డిఫరెన్స్. ఏ హ్యాస్ వాన్, ఒకళ్ళు గెలిచారంటే ఇంకోళ్ళు ఓడిపోయారు కదా. ఏ బి మీద 1308 ఓట్స్ ఎక్కువ వచ్చాయి. సో అవి రెండింటి డిఫరెన్స్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఎక్స్ వాల్యూ తోటి టోటల్ ఓట్స్ ఎంతమంది ఉన్నారో కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ మస్ట్ స్కోర్ 40% ఆఫ్ మార్క్స్ టు పాస్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. ఓకే, 40% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయాలి స్టూడెంట్ ఒక ఎగ్జామినేషన్ పాస్ అవ్వడానికి. సో ఫస్ట్ మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై, అయితే ఫస్ట్ మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై ఆప్షన్ 2 మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామ్ ఆర్ 3. ఇవి మ్యాక్సిమం మార్క్స్, వాల్యూస్ ఆఫ్ ద బ్లాంక్. ఇందులో వాళ్ళకి మార్క్స్ అండ్ ఫెయిల్స్ ఇవి ఫస్ట్ బ్లాంక్, అండ్ సెకండ్ బ్లాంక్స్ వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై మార్క్స్ 2. ఇన్ని మార్క్స్ తోటి వీళ్ళు ఫెయిల్ అయ్యారు, ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇన్ని మార్క్స్ టోటల్ మార్క్స్ అని అర్థం. ద 3 కాలమ్స్ ఇచ్చారు ఈ టేబుల్లో. ఇన్ ఈచ్ కాలమ్ హ్యాస్ 3 వాల్యూస్ ఆఫ్ ద 3 బ్లాంక్స్ 1, 2 and 3 అండ్ గివెన్ విచ్ ఆఫ్ ద కాంబినేషన్ డేటా ఈజ్ సాటిస్ఫైడ్. ఇది ఆప్షన్ వైజ్గా పోవాల్సిన ఆన్సర్. ఓకే, ఆప్షన్స్ ప్రకారం పోవాలి. ఓకే, వీఆర్ గోయింగ్ విత్ అన్ ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ ప్రకారం ఆప్షన్ ఏలోని ఫస్ట్లో ఏ ఎంత 130 అండ్ బికి 2 ఆప్షన్. సెకండ్ ఆప్షన్లో బి ఎంత 40. థర్డ్ దాంట్లో ఏ. సో టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 300. ఈ 300 టోటల్ మార్క్స్. సో వీళ్ళకి టోటల్ మార్క్స్ ఎన్ని, 300. ఎన్ని మార్క్స్ తోటి పోయినాయి, 40.
టోటల్ మనం పర్సంటేజ్ కనుక్కోవాలి కదా, 100. అప్పుడు ఎంత అయింది? 3 4 12, 120 వీడికి పాస్ మార్క్స్ వచ్చాయి. కానీ వాడు చెప్పింది ఎంత? 40% ఆఫ్ మార్క్స్ రావాలి. సో వీడికి ఇచ్చిన 130కి ప్లస్ ఈ 40ని ఇక్కడ రాసుకున్నాం. ఇది 40% ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి కదా పాస్ ఎగ్జామినేషన్, ఇది 40. సో ఈ 40ని ఇక్కడ రాసుకున్నాం, ఆప్షన్ బిది ఇక్కడ రాసుకున్నాం. సో వీనికి ఎంత వచ్చింది? 170కి వీనికి 120 మార్క్స్ మాత్రమే వచ్చాయి. ఓకే, ఈక్వల్గా రాలేదు, ఇక్కడ ఈక్వల్గా రాలేదు. సో ఆప్షన్ ఏ తప్పు. ఆప్షన్ బి ప్రకారం పోతే ఫస్ట్ది బ్లాంక్లో బి అంటే ఎంత? 180. సెకండ్ బిలో మళ్ళా 40. థర్డ్ బ్లాంక్లో సి 500 మార్క్స్కి. 500 మార్క్స్కి టోటల్ మార్క్స్. 500 మార్క్స్కి ఎంత? 40% ఆఫ్ మార్క్స్ రావాలి. సో 40/100, 0 0 క్యాన్సిల్. మొత్తం వీడికి 200 రావాలి. 200 40% ఆఫ్ మార్క్స్. 180 ప్లస్ స్కోర్ ఎంత? 140 220. ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయా? ఈక్వల్ లేవు కదా. సో ఇది కూడా ఆన్సర్ తప్పు. ఫైండ్ ద కాంబినేషన్ ఇస్ ద డేటా సాటిస్ఫైడ్ అన్నాడు. ఫైండ్ ద విచ్ కాంబినేషన్ డేటా ప్రకారం ఇచ్చిన కాంబినేషన్ సాటిస్ఫై చేస్తుందని అడుగుతున్నాడు. సో మీరు ఇందులో ఏది ఎక్కువ అది పాస్ అయినట్టు అట్లా కాదు, ఇవి రెండు ఈక్వల్గా రావాలి. ఈ ఈక్వాలిటీ ఇక్కడ ఉన్నది ఈక్వల్ టు రావాలి. సో ఆప్షన్ సిని చూసుకుందాం. సి చూసుకుంటే 1లో సి ఇచ్చిండు. సో సి ఒకటి 140 మార్క్స్ అండ్ 2లో ఏ 20 మార్క్స్ అండ్ 3B 500 మార్క్స్. 500 మార్క్స్కి 40%కి చేస్తే 5 4 200 మార్క్స్. ఓకే, అండ్ కాంబినేషన్ సాటిస్ఫై కావాలంటే 140 ఆప్షన్ థర్డ్ దాంట్లో బి కదా, 400 రాసుకోవాలి. సారీ, ఇది 400, ఇది 400/100 400. సో 4 4 16, ఇది 160, ఇది 160. 140 ప్లస్ 20 ఈక్వల్ టు ఇది కూడా 160, ఇది 160, ఇది మంచిగా రాస్తాం. ఇది 160, ఇది 160 మ్యాచ్ అవుతుందిగా. ఇది ఆప్షన్ సి అనేది సాటిస్ఫాక్షన్ చేస్తుంది ఈక్వేషన్. ఓకే, డేటాను సాటిస్ఫై చేసేది ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దర్ ఆర్ 2 స్కూల్స్ పి ఉన్న క్యూ ఉన్నాయి. ఓకే, బాయ్స్ ఇన్ పి, 2 స్కూల్స్ పి, బాయ్స్ ఇన్ పి వచ్చేసి 62.5%. 62.5% అంటే ఎంత? 1/8 అంటే 12.5, 12 60. సో 5/8. ఓకే, 5/8. నేను దీన్ని 5x/8x అని రాసుకుంటా. అప్పుడు వీడు ఏం చెప్పిండంటే బాయ్స్ ఇన్ స్కూల్ పిలో టోటల్ స్టూడెంట్స్ని నేను 8x అనుకుంటా. ఎందుకంటే వాడు బాయ్స్ ఇన్ స్కూల్ పి ఇది 62.5% ఆఫ్ గర్ల్స్ ఇన్ ద సేమ్ స్కూల్ అని అన్నాడు. సో బాయ్స్ వచ్చేసి 5x ఉంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నట్టు? టోటల్ 8xలో 5x పోతే ఇంకెంత మిగిలింది? ఇది 3x. ఇది స్కూల్ పి అండ్ గర్ల్స్. While the girls in school Q is 25% more than that of boys in the school Q. ఇప్పుడు Q గురించి తీసుకుంటే
క్యూ గురించి తీసుకుంటే బాయ్స్ గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ ఏంటిదంటే 25% మోర్ దెన్ దట్ ఆఫ్ బాయ్స్. వీళ్ళు 125 అయితే వీళ్ళు 100. ఇది రెండు వేరు స్కూల్స్ కదా, ఒకరిని ఎక్స్ తో డినోట్ చేస్తుంది, ఇంకొకరిని వై తో డినోట్ చేస్తుంది. ఓకే, గర్ల్స్ ఇన్ స్కూల్ క్యూ ఈజ్ 50 మోర్ దెన్ దట్ ఆఫ్ బాయ్స్ ఇన్ స్కూల్ పి. ఓకే, %125 కదా, 125%. సో ఇది 100%, గర్ల్స్ వచ్చేసి 125%. 25 5 25 4 సో బాయ్స్ వచ్చేసి 4y, గర్ల్స్ వచ్చేసి 5y. ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ప్రకారం క్యూలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ రేషియో ప్రకారం క్యూలో 4y అండ్ 5y ఉన్నారు. ఓకే, అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గర్ల్స్ ఇన్ స్కూల్ క్యూ. ఓకే, గర్ల్స్ ఇన్ స్కూల్ క్యూ ఈజ్ 50 మోర్. గర్ల్స్ స్కూల్ క్యూలో ఏమని డినోట్ చేసుకున్నాం, 5y మైనస్ బాయ్స్ ఇన్ స్కూల్ పి 5x ఈజ్ ఈక్వల్ టు 50. ఈ రెండింటిని కామన్ తీసుకుంటే 5 ఇంటూ వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. సో y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మనం ఆప్షన్స్ ప్రకారం వెళ్దాము. ఆప్షన్ ప్రకారం the total boys in school 50 more than that of boys in school and the total boys in both the schools together is z. The total boys in both the school together is z. So total boys 5x plus 4y ఈక్వల్ టు z కదా, అంతే కదా, వాడు z కనుక్కోమన్నాడు. 5x ప్లస్ 4y ఈక్వల్ టు z. Find which of the following can be the possible values of z. నేను ఫస్ట్ 220 అనుకుంటా. సో 5x ప్లస్ 4y ఈక్వల్ టు 220. సో ఇదేముంది, y మైనస్ 4x కదా, రెండిట్లో ఒక టర్మ్ క్యాన్సిల్ కావాలి కాబట్టి నేను ఈ y మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 10 అనే దాన్ని 4 తోటి మల్టిప్లై చేసుకుంటే ఇంటూ 4 చేసుకుంటే 4y మైనస్ 4x ఈక్వల్ టు 40 అయింది. స్పేస్ లేదు కాబట్టి ఇదంతా ఎరేజ్ చేస్తా. దీన్ని మనం ఏమని రాసుకుంటాను, 5x ప్లస్ 4y ఈక్వల్ టు z అంటే మనం 220 అని తీసుకున్నాం కదా. ఒక పని చేద్దాం, 4y మైనస్ 4x ఇది 4y మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 40 రాసుకొని 5y
4y plus 5x equal to 220. ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే మైనస్ 9x ఈక్వల్ టు 1 minus 180, minus minus cancel, 9 1 ja 9 2 ja 18. So x is equal to 20. ఆప్షన్ 1 సాటిస్ఫై చేస్తుంది, ఎందుకంటే నెగిటివ్లలో మనకి ఆన్సర్ రాలేదు. సో 1 సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు సెకండ్ది ఆప్షన్ చూద్దాం. మీరు కానంటే వై కూడా అనుకోవచ్చు. నెగిటివ్లలో ఆన్సర్ రావద్దు, నెగిటివ్ మైనస్లలో ఆన్సర్ వస్తే మనకి ఇది సాటిస్ఫై చేస్తలేదని అర్థం. సో 4y మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 40, 4y ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు ఏమనుకున్నాం 58 కదా. సో 58, ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే మైనస్ 9x ఈక్వల్ టు ఇది 18, మైనస్ మైనస్ 18 క్యాన్సిల్ అయితే 9 1 జా 9 2 జా 18, x ఈజ్ ఈక్వల్ టు 2. ఇది కూడా పాజిటివ్గానే వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ కూడా మనకి సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ చూద్దాం. 4y మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 40, 4y ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 122. ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ క్యాన్సిల్ అయితే మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు 82, మైనస్ 9 టేబుల్లో మైనస్ 82 టేబుల్ పోతుందా, పోదు. సో ఇది ఆప్షన్ తప్పు. ఆప్షన్ 4 చూసుకుందాం. ఆప్షన్ 4 ప్రకారం 4y మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 40, 4y ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 175, మైనస్ 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 9x ఈక్వల్ టు 135, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది 9 1 జా 9 1 జా 9 10 9 5 జా 45, x ఈజ్ ఈక్వల్ టు 15 సాటిస్ఫై చేస్తుంది. సో ఆప్షన్ 1 2 అండ్ 4, ఆప్షన్ సి. ఎక్స్ వాల్యూ ఒకటే కనుక్కున్నా, వై వాల్యూ కనుక్కోలేదని అనుకోకండి. జస్ట్ ఈ రెండిట్లో ఏదైనా ఒక వాల్యూ మీకు పాజిటివ్ వస్తే మీకు ఆన్సర్ వచ్చినట్టే. ఇంతవరకు క్వశ్చన్ క్యాన్సిలేషన్ చేస్తే మనకి పాజిటివ్గా రాలేదు. సో అందుకనే అది ఆప్షన్ 3 అనేది క్యాన్సిల్ చేసాం. మనకి ఈ 3 ఆప్షన్స్ ప్రకారం 1 2 అండ్ 4 మనకి సాటిస్ఫై. ఎగ్జామ్లో ప్రతిదీ ఎక్స్ వై రెండు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి టైంలో ఏదైనా ఒకటి కనుక్కుంటే ఇంకోటి ఆటోమేటిక్గా వస్తుందని మనకు అర్థమవుతుంది. ఏదైతే రాదో అది ఆన్సర్ కాదు అని అర్థం. సో ఆప్షన్ 3, ఆప్షన్ సి అనేది 1 2 అండ్ 4 సాటిస్ఫాక్షన్ చేస్తుంది ఇచ్చిన జెడ్ వాల్యూస్కి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ మార్క్డ్ అప్. ఓకే, ఒక షాప్ కీపర్ మార్క్డ్ అప్ అనే ఆర్టికల్ బై 15% అండ్ సోల్డ్ 15 ఆర్టికల్ బై 15% మార్క్డ్ అప్. సో నేను కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100x అనుకుంటా. సో మార్కెట్ ప్రైస్ ఎట్లా, వాడు 15% అన్నాడు కాబట్టి మార్కెట్ ప్రైస్ వచ్చేసి 115x అనుకున్నా. అండ్ సోల్డ్ ఇట్ గివెన్ డిస్కౌంట్ ₹20. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 115x ఆన్ గివెన్ రూపీస్ డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ వాడు మార్కెట్ ప్రైస్ ఇచ్చిండు కాబట్టి మనం మార్కెట్ ప్రైస్ మీదనే మనం చేస్తున్నాం. కొన్నిసార్లు కాస్ట్ ప్రైస్ మీద కూడా ఇస్తాడు, అప్పుడు కాస్ట్ ప్రైస్ వాల్యూ వేసుకోవాలి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు కాబట్టి 115x మైనస్ 20 అనుకున్నాం. ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ వేర్ ₹8 మోర్ అండ్ ఇట్స్ వేర్ సోల్డ్ ఆఫ్టర్ గివింగ్ ₹24 డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు న్యూ ఒకవేళ వాడు న్యూ మార్కెట్ ప్రైస్ ప్రకారం న్యూ మార్కెట్ ప్రైస్ ఇచ్చింది కదా, న్యూ మార్కెట్ ప్రైస్ ప్రకారం ₹8 మోర్ మార్కెట్ ప్రైస్ ద ఆర్టికల్ వేర్
రూపీస్ 8 మోర్. అంటే మనకి మార్కెట్ ప్రైస్ ఎంతనో తెలుసు కదా. మార్కెట్ ప్రైస్ ఎంత మనకి ఇది వరకు 115x ఉండే, దానికి 8 మోర్ కలిపాడు. అండ్ సోల్డ్ న్యూ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 115x మైనస్ 20 మనకి కొత్తగా చేంజ్ చేయడం వల్ల మనకి న్యూ సెల్లింగ్ ప్రైస్ ప్రకారం వాడు ఏం చెప్పిన, సోల్డ్ ఆఫ్టర్ గివింగ్ రూపీస్ 24 డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత ఈ కొత్త దాని ప్రకారం 8 మైనస్ 24 డిస్కౌంట్ ఇచ్చింది కదా. సో న్యూ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 115x 24 మైనస్ ఇది -16, ఇది న్యూ సెల్లింగ్ ప్రైస్, ఇదేమో ఓల్డ్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, ద షాప్ కీపర్ వుడ్ హ్యావ్ రిసీవ్డ్ ద 5% ప్రాఫిట్. ఏమొచ్చింది ప్రాఫిట్ 5% దేని మీద, కాస్ట్ ప్రైస్ మీద. సో మనకి తెలిసింది ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం, 100x అనుకున్నాం. సో మనకు ప్రాఫిట్ రావాలి అంటే ఎస్పీ మైనస్ సిపి. ఎస్పీ ఎంత 115x మైనస్ 16 మైనస్ 100x. అప్పుడు 115x మైనస్ 100x ఎంత, 15x మైనస్ 16. ఇది ప్రాఫిట్. మనకి వాడు ఏమడుగుతున్నాం, పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత, P/CP ఇంటూ 100. మనకు పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వాల్యూ ఎంత ఇచ్చిండు, 5. సో 5 ఈక్వల్ టు ఎంత, P వాల్యూ 15x మైనస్ 16/CP ఎంత 100 కదా, 100x ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ x ఇక్కడికి పోతే ఏమవుతుంది, 5x ఈక్వల్ టు 15x మైనస్ 16. ఇవి రెండు చేంజ్ అయితే అప్పుడు 10x ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది. 10x ఈజ్ ఈక్వల్ 16 అవుతుంది. అప్పుడు x వాల్యూ వచ్చేసి 1.6. ఓకే, x వాల్యూ 1.6. వాడు ఏమడుగుతాం, ఫైండ్ ద ఒరిజినల్ ప్రాఫిట్ పర్సెంట్ రిసీవ్డ్ బై ద షాప్ కీపర్. ఒరిజినల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇది ఒరిజినల్ కదా, దీని మీద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందని అడుగుతున్నాడు. మనకి x వాల్యూ ఎంతనో తెలుసు. సో సిపి ఎంత, 100x అంటే x వాల్యూ ఎంత, 100 ఇంటూ 1.6ని నేను 16/10 అని రాసుకోవచ్చు కదా, రాసుకున్నా. సో సిపి ఎంత, 160. అండ్ ఫైండ్ ద ఒరిజినల్ ప్రాఫిట్ పర్సెంటేజ్. సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఒరిజినల్ దాని మీద 115 ఇంటూ మనకి x వాల్యూ 16/10 మైనస్ 20. ఇదే కదా ఒరిజినల్ది. సో అదే రాసుకున్నా. 5 2 జా 10, 5 2 జా 10, 5 3 జా 15, 2 1 జా 2 8 జా 16, 8 16, 8 3 జా 24, 8 16 17 18, 184 మైనస్ 20. అప్పుడు ఎంత అయింది, 164. సో ఈ రెండిటికి ప్రాఫిట్ ఏముంది, ఇది 160 ఉంది. సో ప్రాఫిట్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఎస్పి మైనస్ సిపి. 164 మైనస్ 160 ఎంత వచ్చింది ప్రాఫిట్, 4. ఫైండ్ ద ఒరిజినల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అని అన్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ సేమ్ టు సేమ్, ప్రాఫిట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ P/CP ఇంటూ 100 కదా. సో ప్రాఫిట్ ఎంతనో మనకి తెలుసు, ఎంత, 4. సిపి ఎంత, 160 ఇంటూ 100. ఈ జీరో క్యాన్సిల్ అయింది. 4 1 జా 4 4 జా 16, 4 4 జా 16.
2 5 జా 10, 2 2 జా 4, 2 1 జా 2.5. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఈ 2.5. 2.5% అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, an article is marked up by 30. Okay, an article is marked up by 30% and then sold after giving a discount rupees 480. సేమ్ ఇది వరకు లెక్కనే. సిపిని నేను 100x అనుకుంటా. 100x అనుకుంటే వాడు మార్కెట్ అప్ ఎంత ఇచ్చిండు 30%. సో 130x అండ్ గివెన్ డిస్కౌంట్ ఫర్ ద సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత 130x మైనస్ 480. If the article had been sold, new selling price for rupees 360 more, అప్పుడు ఏమైనా రాస్తాం 130x మైనస్ 480 ప్లస్ 360 మోర్ అన్నాడు కదా 360. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 130x మైనస్ 0 7 8 4 120. సో and then he would made profit 25%. 25% ప్రాఫిట్ అని అన్నాడు. సో మనం ప్రాఫిట్ కనుక్కోవాలని అనుకుంటే ఏం చెప్పుకున్నాం? P ఈక్వల్ టు SP మైనస్ సిపి. P ఈక్వల్ టు SP మైనస్ సిపి. 130x మైనస్ 120 మైనస్ 100x. P ఈక్వల్ టు అప్పుడు ఏమైంది 30x మైనస్ 120. సో P వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ అనుకోవాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి? P బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చిండు 25 ఈక్వల్ టు 30x మైనస్ 120 బై సిపి ఎంత 100x ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయితే ఈ x ఇటు పోతే అప్పుడు ఇది 25x ఈజ్ ఈక్వల్ టు 30x మైనస్ 120. సో 5x ఈజ్ ఈక్వల్ టు 120. 5 1 జా 5 2 జా 10, 5 4 జా x ఈజ్ ఈక్వల్ టు 24. ద ఇనిషియల్ డిస్కౌంట్ ఆఫర్డ్, వాడు ఏమడుగుతాడు? ద ఇనిషియల్ డిస్కౌంట్ ఆఫర్డ్ ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. ఇనిషియల్గా డిస్కౌంట్ ఎంత ఇచ్చిండో దాని మీద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఎంత ఇచ్చిండో అని అడుగుతాను. ఇనిషియల్ డిస్కౌంట్ ఆఫర్డ్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ దట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అని అన్నారు. సో ఎక్స్ వాల్యూ మనకి 24 అని తెలుసు. అప్పుడు సిపి ఇనిషియల్ డిస్కౌంట్, ఇనిషియల్ ఇదే కదా. సో 100x ఇంటూ 24 ఎంత 2400. సో వాడు ఇనిషియల్గా ఇచ్చిన డిస్కౌంట్ ఎంత 480 కదా, అంతే కదా. 480 రూపీస్ డిస్కౌంట్గా ఇచ్చిండు వాడు. సో వాడు ప్రాఫిట్ హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అన్నాడు డిస్కౌంట్ మీద. సో మనం డిస్కౌంట్ రాసుకున్నాం 480 డిస్కౌంట్ పర్సెంట్ అండ్ సిపి వచ్చేసి 2400 ఇంటూ 100. ఈ 2 జీరోలు క్యాన్సల్ అయ్యి 24 1 జా 24 2 జా. సో ఎంత 20%. ఆప్షన్ వచ్చేసి బి. A man spent, next question, a man spent 20% of his salary on rent. 20% రెంట్ మీద ఖర్చు పెడుతున్నాడు. అండ్ y% salary and food. ఫుడ్ ఎంత y%. x% salary and education. ఎడ్యుకేషన్ మీద x%. అండ్ హీ సేవ్స్ రిమైనింగ్ శాలరీ. ఓకే, రిమైనింగ్ శాలరీ సేవ్ చేసుకుంటున్నాడు. ఇఫ్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ద రెంట్ ఈజ్ 3200. ఇది చూడండి 3200. మనకి టోటల్ శాలరీ తెలుసుకోవాలి. అప్పుడు ఇది 3200 ఖర్చు పెడతాను కదా రెంట్ మీద, అది 20% అయితే మరి 100% ఎంత? సింపుల్.
2 1 ja 2 1 ja 2, 2 6 ja 12, 0. సో 16,000. ఓకే, టోటల్ శాలరీ ఎంత? టోటల్ శాలరీ వచ్చేసి 16,000. మనం 16,000 కనుక్కున్నాం కదా, 20%కి 3,200 అయితే మరి 100%కి ఎంత అంటే 16,000 ఈయన యొక్క నెల శాలరీ. అండ్ ద సేవింగ్స్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ 6,400. ఓకే, సేవింగ్స్ ఎంత? 6,400. 6,400. And the ratio of the savings to amount spent on education. Savings to amount spent on education ratio వచ్చేసి 8:3. సేవింగ్స్ వచ్చేసి 6,400. సో 8 1 జా 8 8 జా 64, 800. అయితే ఎడ్యుకేషన్ మీద ఈయన ఖర్చు పెడుతుంది ఎంత? 8 16 8 3 జా 2,400. సో ఎక్స్ పర్సెంటేజ్ వాల్యూ మనకు తెలిసిపోయింది 2,400 అని. మొత్తం 16,000లో 6,000 సేవింగ్స్ గాను, రెంట్ 16,000 అండ్ సేవింగ్స్ వచ్చేసి 6,400. ఒకసారి చూద్దాము రెంట్ మనకి ఏమేమి ఇచ్చిండో చూద్దాం. రెంట్ వచ్చేసి 3,200 ప్లస్ ఎడ్యుకేషన్ మీద ఈయన ఖర్చు పెడుతుంది 2,400 ప్లస్ సేవింగ్స్ వచ్చేసి 6,400. 0 0 4 + 2 6, 6 + 4 10, 4 5 6, 6 + 6 12. ఈ 12,000 మొత్తం సేవింగ్స్, రెంట్, ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టంగా మిగిలింది ఎంత? 16,000లోకి వెళ్ళి 12,000 పోయింది. సో 16,000 మైనస్ 12,000 ఈక్వల్ టు 4,000. ఫుడ్ మీద మొత్తం 4,000 ఖర్చు పెడతాను. ఇది ఎంత? ఇది వై పర్సెంటేజ్ వాల్యూ. ఓకే, ఈ 4,000 అనేది వై పర్సెంట్. వాడు ఏం చెప్పిండు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద వై కనుక్కోమన్నాడు. వై పర్సెంట్ అనలే, వై కనుక్కోమన్నాడు. సో వాడు ఇక్కడ ఇచ్చిన వై పర్సెంట్ ఆఫ్ ఈ సాలరీ ఆన్ ఫుడ్, వై పర్సెంటేజ్ ఆన్ సాలరీ ఆన్ ఫుడ్, వై బై 100. వై ఈక్వల్ టు వై ఇంటూ 16,000 మనం వై కనుక్కోవాలి కదా. వై పర్సెంటేజ్ ఈక్వల్ టు వై ఇంటూ 16,000. సో వై పర్సెంటేజ్ వాల్యూ ఎంత? 4,000. వై బై 100 ఇంటూ 16,000. 2 జీరోలు ఇక్కడ ఉన్న 2 జీరోలు క్యాన్సిల్. 4 1 జా 4 4 జా 16. వై పర్సెంటేజ్ ఎంత? 4,000 ఈక్వల్ టు వై ఇంటూ 16,000. వై ఇంటూ 16,000 బై 100. 2 జీరోలు క్యాన్సిల్ అయింది. సో
వై వాల్యూ ఇందులో 0 ఆయనతో ఒక 0 క్యాన్సిల్ చేస్తే 16y ఈక్వల్ టు 400. సో 16 1 16 16 32 16 2 32 ఇంకే 16 5 80. సో y వాల్యూ ఎంత 25. ఇదే ఆన్సర్. y వాల్యూ ఎంత 25. ఆప్షన్ ఏ. చాలా సింపుల్ కదా. నెక్స్ట్ క్వశ్చన్. Raju spends 12% of his monthly salary in a house rent. So, రాజా శాలరీ వచ్చేసి నేను 100x అనుకుంటా. 100x అనుకుంటే హౌస్ రెంట్ మీద 12% అంటే 12x ఖర్చు పెట్టిండు. ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉన్నాయి అన్నట్టు? రిమైనింగ్ 100 minus 12 88x and the 25% of the and 25% of the remaining on entertainment and grocery. ఎంటర్టైన్మెంట్ మీద అండ్ గ్రోసరీ మీద కలుపుకొని రిమైనింగ్ 1/4%. 88x ఇంటూ 1/4. 4 1 4 2. సో ఎంటర్టైన్మెంట్ అండ్ గ్రోసరీ మీద ఖర్చు పెట్టేది 22x అండ్ హీ స్పెండ్స్ 50% ఆఫ్ ద రిమైనింగ్. ఇప్పుడు రిమైనింగ్ 88లోకి వెళ్ళి 22x తీసేస్తే ఎంత? రిమైనింగ్ 66x ఉంది. ఈ 66xలో ఈ స్పెండ్స్ శాలరీ ఆన్ క్లాత్స్ మీద ఎంత ఖర్చు పెడతాడో 50%. 66x ఇంటూ 1/2 33x. సో 33x అనేది బట్టల మీద ఖర్చు పెట్టంగా ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 33x ఉంది. అండ్ హిజ్ రిమైనింగ్ శాలరీ అండ్ హీ సేవ్స్ ద రిమైనింగ్ శాలరీ విచ్ ఈజ్ 19,800. సో దీని ఒరిజినల్ వాల్యూ అంటే 33x ఒరిజినల్ వాల్యూ ఎంత? 19,800. ఇది ఏంటిది? ఇది రిమైనింగ్ శాలరీ, ఇది సేవింగ్స్. సో ఫైండ్ ద శాలరీ ఆఫ్ రాజా పెర్ యానం. ఇది పెర్ మంత్ శాలరీ, ఇది యానం అనుకోమన్నాడు. సో మనకి ఇది ఇచ్చిన క్లూలో మనకి అర్థమైంది ఏంటిదంటే ఈ 19,800 33x అయితే ఓకే 33 అయితే మరి 100కి ఎంత? అంతే కదా. సో 11 3 11 1 11 11 8 88. కాదు, ఒక్క నిమిషం ఇది పర్సంటేజ్ కాదు కదా, మన ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కోవాలి. 11 3 33 11 1 11 11 8 88 3x is equal to 18,000 3 1 3 6 18. సో ఎక్స్ వాల్యూ ఎంత? 600. వాడు ఏమన్నాడు? ఫైండ్ ద శాలరీ ఆఫ్ రాజా పెర్ యానం. సో రాజా పెర్ యానం పెన్ చేంజ్ చేస్తా. మనకి ఎక్స్ వాల్యూ 600 వచ్చింది. అప్పుడు మంత్లీ శాలరీ మనం ఎంత అనుకున్నాం? 100x కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత? 100 ఇంటూ 600 ఎంత? అప్పుడు మంత్లీ శాలరీ 60,000 అయింది. 4 సున్నాలు. వాడు ఏమన్నాడు? పెర్ యానం అనుకోమన్నాడు. రాజా పెర్ యానం. ఈ 60,000 ఉంది కదా, 60,000 ఇంటూ
12 months కనుక్కుంటే 12 6 72 7.2 lakhs. ఇది per annumకి ఎంత 7.2 lakhs. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి. దీన్ని నేను ఇంకా షార్ట్ మెథడ్ చెప్తా. షార్ట్ మెథడ్ సింగిల్ లైన్లో అయిపోతుంది, ఒకటే లైన్లో. వాడు ఏం చెప్తున్నారు, రాజా స్పెండ్స్ 12% ఆఫ్ హిజ్ శాలరీ. మొత్తం మనం రాజా శాలరీ ఎంత అనుకున్నాం, 100. షార్ట్ కట్ మెథడ్. హండ్రెడ్ రూపీస్ శాలరీ అయితే అందులో 12 రూపీస్ ఖర్చు చేయదు, దేని మీద హౌస్ రెంట్ మీద ఖర్చు చేస్తే ఇంకా మిగిలింది ఎంత 88/100. ఈ 88/100లో ఈ రిమైనింగ్ శాలరీలో వాడు 25% ఖర్చు పెడితే 100లో 25% ఖర్చు పెట్టిండు అంటే ఇంకెంత మిగిలింది అన్నట్టు 75 ఇంటూ అండ్ హీ స్పెండ్స్ 50% ఆఫ్ ద రిమైనింగ్ శాలరీ. 50లో ఒక 50% ఖర్చు పెట్టిండు అనుకో, 100లో 50% ఖర్చు పెడితే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది అన్నట్టు 50%. అన్ని ఖర్చు చేయంగా మిగిలిన రిమైనింగ్ శాలరీ ఎంత 19,800. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకుంటే 100 రూపీస్ శాలరీ అయితే 12% ఖర్చు పెడితే 100లో 12% తీసేస్తే 88, 25% తీసేస్తే 75, 100లో 50 తీసేస్తే 50 ఉంటుంది. సో అండ్ రిమైనింగ్ దాన్ని వాడు సేవింగ్స్ కింద వాడుకున్నాడు. ఇదే ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే 25 3 75, 25 4 100, ఈ 100 ఇక్కడ ఉన్న 100 క్యాన్సిల్ అవుతుంది. అండ్ 4 1 4 2 4 2 2 1 2 1 2 1 2 1 2 5 50, ఈ 50 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఉన్న 11 టేబుల్ తోటి ఇక్కడ ఉన్న 19,800ని 11 1 11, 11 8 88, 18 వచ్చి 1800, 3 1 3 6. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మన 100x కదా ఇది. సో 100x అనుకున్నాం కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 600. ఎక్స్ ఈక్వల్ 600. 100xకి మన ఎక్స్ వాల్యూ 600 అయితే 100 అయితే ఎంత అవుతుంది, మంత్లీ శాలరీ 60,000. సో ఒకవేళ మీరు దీన్ని ఎక్స్గా కాకుండా 1గా కూడా అనుకోవచ్చు. ఓకే, దీన్ని 1/600 అయితే 100 రేషియో అయితే 60,000. సో 60,000 యానం పర్ యానం ఎంత 60,000 ఇంటూ 12 ఎంత 7.2 lakhs. ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Find the which combination of data is true in the blank according to the question in the same sequence. Ratio of male to female population in town 2020. Male to female population వచ్చేసి 4:3. The total population in the 2020 was 7,700. సో టోటల్ ఎంతమంది ఉన్నాయంటే 7,700. ఈ 4 + 3 అంటే 7 రేషియో 1100. సో అప్పుడు ఇది మేల్ ఎంతమంది ఉన్నట్టు 4,400. అప్పుడు ఫీమేల్ ఎంతమంది ఉన్నట్టు 3,300. ఓకే, ఇఫ్ ద మేల్ పాపులేషన్ ఈజ్, ఈ ఆప్షన్స్ ప్రకారం ఈ డాష్ ప్లేస్లో వీటిని యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఒక ఆన్సర్ వస్తుంది. 25% ఇంక్రీజ్ అయింది అండ్ 20% ఫీమేల్ పాపులేషన్ డిక్రీజ్ అయింది అనుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ ప్రకారం 4,400
ఇది మేల్ కదా, 25% ఇంక్రీజ్ అయింది అంటే 25% అంటే 1/4, 1/4 అంటే ఇంక్రీజ్ అయింది కాబట్టి 5/4, 4 1 జా 00. సో మేల్ ఎంత అయింది 5500. ఇప్పుడు ఫీమేల్ ఎంత అయింది 20% డిక్రీజ్ అయింది. సో 3300 ఫీమేల్, అయితే లాస్ట్ ఇయర్, అండ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ బికమ్స్ 8040 in 2021. 2021కి పాపులేషన్ ఎంత అయింది అంటే 8140. ద వాల్యూస్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్. అంతే. ఈ 2021కి నెక్స్ట్ ఇయర్ కల్లా వీళ్ళ పాపులేషన్ ఏదైతే కరెక్ట్గా అక్కడ ఉన్న వాల్యూ తోటి మ్యాచ్ అవుతుందో అదే ఆన్సర్. సో వాడు 20% డిక్రీజ్ అయింది. 20% అంటే 1/5 అంటే 5 - 1 4/5. 5 1 జా 5 6 జా 30, మళ్ళీ 5 6 జా 30, 5 6 జా 30, 5 6 జా 30, 660. 4 0 0 4 6 జా 24, 4 6 జా 24, 25 26. 5 5 0 0 2 2 6 4 0 0 4 6 5 11 6 7 8. సో ఆప్షన్ ఏ అనేది డేటాని కరెక్ట్గా మ్యాచ్ చేస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు ఒకవేళ అదే క్వశ్చన్ని ఆప్షన్ 2 ప్రకారం పోదాం. 70% డిక్రీజ్ అయింది. ఓకే, 70% డిక్రీజ్ అయింది అండ్ 50% ఇంక్రీజ్ అయిందా? 50% ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్ 2 ప్రకారం పోదాం. ఆప్షన్ 2 ప్రకారం అయితే 70% డిక్రీజ్ అయింది. సో 4400 మేల్ ఇంటూ 70%, 70/100, 0 0 0 0, 7 0 జా 0, 7 4 జా 28, 7 4 జా 28, 29 30, 30 3080. అండ్ ఇంక ఫీమేల్ వచ్చేసి ఎంత 50% ఇంక్రీజ్ అయింది. 3300 ఇంటూ 50% ఇంక్రీజ్ అయింది కాబట్టి 150/100. అవి 70% డిక్రీజ్ అయితే 30% కదా. సరే 5 3 జా 15, 5 2 జా 10. మేల్ పాపులేషన్ 70% డిక్రీజ్ అయింది. 4400 ఉంటే 70% డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయ్యి 7 0 జా 0, 7 4 జా 28, 7 4 29 30, 3080. ఫీమేల్ పాపులేషన్ 3300 కదా. $3,300కి 50% ఇంక్రీజ్ అయింది. 150/100, 0 0 క్యాన్సల్, 5 3 జా 15, 5 2 జా 10, 2 1 జా 2 6 జా 2 5 జా 3 0 0 3 5 జా 15, 3 6 జా 18, 19, 3 1 జా 3 4. చూసుకుంటే 3080 4950 0 8 + 5 13 10 4 + 3 8 9 4 + 3 7 8 8030. 2021కి వాడు చెప్పింది 8140. సో ఇది 8030. సో ఆప్షన్ 2 అనేది తప్పు. ఎలాగో ఆప్షన్ 3, ఎందుకంటే వీడు ఇచ్చిన డేటాలో
ఓన్లీ 2 అని ఉంది, ఓన్లీ 2 అండ్ 3 ఉంది, ఓన్లీ 1 2 అండ్ 3. 2 ఎలా క్యాన్సిల్ అయింది? సో ఇది కూడా ఆప్షన్ తప్పు. సో ఆప్షన్ ఈ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. ఓన్లీ ఇది ఒకటే ఆన్సర్. 9th రేషియో ఆఫ్ ఏస్ వెయిట్ అండ్ బీస్ వెయిట్. ఏ ఈజ్ టు బి వచ్చేసి 16:15 ఉంది. సో నేను దీన్ని 16x గాను ఇది 15x గాను అనుకుంటా. ఏస్ వెయిట్ ఈజ్ 10 kg మోర్ దెన్ ద సీస్ వెయిట్. ఏ వెయిట్ అనేది 10 ఎక్కువ ఉంది, 10 kg ఎక్కువ ఉంది ఎవరికంటే సి కంటే. అప్పుడు నేను సి వెయిట్ ఏమని అనుకోవచ్చు? ఇప్పుడు నేను సి వెయిట్ ఏమని అనుకోవచ్చు? ఏ కంటే ఎక్కువ ఉంది కాబట్టి 16x మైనస్ 10 అయితే అప్పుడు సి వెయిట్ నాకు వస్తుంది. అయితే బీస్ వెయిట్ ఈస్ డిక్రీజ్డ్ బై 16.2% 16.2% ఎంత? 1/6 అంతే కదా. 1/6 డిక్రీజ్ అయినారు అంటే ఎంత అవుతుంది? 5/6. ఓకే, డిక్రీజ్ అన్నారు కాబట్టి 5/6 అయింది. 5/6 వచ్చింది. అయితే సీస్ వెయిట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 1 kg. న్యూ సి యొక్క న్యూ వెయిట్ ప్రకారం బి వెయిట్ కదా ఇది. బి వెయిట్ ఈస్ డిక్రీజ్డ్ బై 16.2/3. సో బి వెయిట్ ఈజ్ 5/6 and C's new weight is increased by 16x minus 10 plus 1. So 16x minus 9. సో మనకి బి యొక్క న్యూ వెయిట్ ప్రకారం మనకి 5/6 కదా. అప్పుడు దీన్ని 15x 15 ఇంటూ 5/6 ఏమైంది? 75x బై ఇది సి. బిది న్యూ వెయిట్, ఇది సిస్ న్యూ వెయిట్. అండ్ ద రేషియో ఆఫ్ ద సిస్ వెయిట్ టు బీస్ వెయిట్ బికమ్స్ 11:10. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద బీస్ వెయిట్ టు సిస్ వెయిట్ ఇనిషియల్లీ. సి బై బి రాసుకుంటే మనకి సి వెయిట్ ఎంత? 16x మైనస్ 9. బి వెయిట్ ఎంత? 75x/6. ఈ 6ని ఇక్కడ పంపించుకుంటే 16x మైనస్ 9 ఇంటూ 6/75x ఈక్వల్ టు మనకి వాటి రేషియో ప్రకారం ఎంత ఇచ్చిండు? C/B 11/10. 11/10. 5 2 10, 5 1 5, 6 7, 5 5 25, 3 2 6, 3 5 15. ఓకే, 3 5 15. అప్పుడు 16 2 C/B ఈక్వల్ టు 16 2 32x మైనస్ 9 2 18 బై 5x ఈజ్ ఈక్వల్ టు 11/2. 32 2 64x minus 36 is equal to 11 5 55x. 64x minus 55x ఎంత? 9x. 9x is equal to 36. 9 1 9 4 x is equal to 4. Find the ratio of B's weight to C's weight. A's weight to B's weight. అప్పుడు 16 4 ఇప్పుడు మనకి x వాల్యూ తెలిసింది కదా. B's weight to then find the ratio of B's weight to C's weight.
నేను దీన్ని ఎరేస్ చేస్తా. B's weight to C's weight. B's weight ఎంత 15 4 జా 60. C's weight ఎంత 16 4 జా 64 minus 10 54. 6 10 జా 6 9 జా. సో B is to C వచ్చేసి 10 is to 9. Option C. Next question. Devi's maths test consists of 170 questions. Okay. And from the 3 sections A plus B plus C. మొత్తం A ప్లస్ B ప్లస్ C ఈ 3 సెక్షన్స్ కలుపు ఒక మ్యాథ్ టెస్ట్లో మొత్తం 170 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 170 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏలో 20 క్వశ్చన్స్ ఫ్రమ్ సెక్షన్ ఏకి వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఉన్నాయి. బిలో 60 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ సి వచ్చేసరికి 90 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 90 క్వశ్చన్స్ ఫ్రమ్ సెక్షన్ సి. ఆల్సో షీ ఆన్సర్డ్ 70% ఆఫ్ ఏ క్వశ్చన్స్ అండ్ 50% ఇన్ బి అండ్ 60% ఇన్ సి. సో ఏలో ఇక్కడ రాసుకుందాం. ఏలో 70% ఆన్సర్ చేసింది. సో 70/100 ఇంటూ 20 క్వశ్చన్స్ 0 0 అంటే మొత్తం 14 క్వశ్చన్స్. 20 క్వశ్చన్స్కి ఈమె 14 క్వశ్చన్స్ ఆన్సర్ చేసింది. మరి బిలో మొత్తం 60 క్వశ్చన్స్ ఉంటే ఆమె 50% ఆన్ బి. 50% అంటే 1/2 మొత్తం ఎంత 30 ఆన్సర్ చేసింది. సిలో 60%, సి 90 అయితే 60% అంటే ఎంత 3/5. 5 1 జా 5 ప్లస్ 4 9 5 8 జా 40 18 18 3 జా 54 మొత్తం 14 30 54 8 5 + 3 8 9 మొత్తం 98 క్వశ్చన్స్కి తన ఆన్సర్ చేసింది. షీ డిడ్ నాట్ పాస్ ద టెస్ట్ బికాస్ షీ గాట్ లెస్ దెన్ 60% ఆఫ్ ద టోటల్ మార్క్స్. హౌ మెనీ మోర్ క్వశ్చన్స్ షుడ్ హ్యావ్ టు ఆన్సర్ కరెక్ట్లీ టు ఎర్న్ ద 60% ఆఫ్ ద మార్క్స్ ఇఫ్ ద ఈచ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ 1 మార్క్. సో 170 క్వశ్చన్స్కి 170 క్వశ్చన్స్కి 170 మార్క్స్. ఈమెకి 98 మార్క్సే వచ్చాయి. ఓకే, 98 మార్క్సే వచ్చాయి. 60% అసలు 60% పాస్ మార్క్స్ రావాలంటే అసలు ఎన్ని రావాలి చూద్దాం. 60% ఆఫ్ పాస్ మార్క్స్ రావాలంటే మొత్తం 170 క్వశ్చన్స్కి 170 మార్క్స్ కదా. 170 ఇంటూ 60/60% ఆఫ్ మార్క్స్ 0 ఇక్కడ ఉన్న 0 17 6 జా 1 or 2 మార్క్స్ రావాలి. ఇవి పాస్ మార్క్స్. ఓకే, పాస్ మార్క్స్ ఎంత 1 or 2 మార్క్స్. ఈమెకు వచ్చినాయన్నీ 98 మార్క్స్. సో డిఫరెన్స్ ఎంత 1 or 2 మైనస్ 98 ఎంత 4 మార్క్స్. ఓకే, 4 మార్క్స్ ఎక్కువ రావాలి అంటే ఇంకా 4 క్వశ్చన్స్ ఎక్కువగా మేము కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఆప్షన్ ఏ. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ద క్లాస్ ఈజ్ ఫినిష్. ఇవాటితోటి మొత్తం పర్సంటేజ్ మీద ప్రిలిమ్స్ లెవెల్ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయండి. రేపటి నుంచి నేను ప్రాఫిట్ అండ్ లాస్ క్లాసెస్ ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ నుండి మెయిన్స్ లెవెల్ వరకు చెప్తాను. ఓకే, నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
ఇది వరకు కొంచెం డిలే అయ్యాయి కానీ ఇప్పుడు మ్యాక్సిమం డిలే కాకుండా క్లాసెస్ రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై. థ్యాంక్ యూ.